సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరూ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే పోతారు కదా చార్మినార్ కారికి. సో ఈరోజు నేను ఇంకా మా అన్న అయితే వెళ్తున్నాము చార్మినార్ కారికి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మన సెక్రటేరియట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇదే ఫస్ట్ టైం మేము ఈ టైంకి బయటికి వెళ్ళదాము. మా మమ్మీ అయితే వెళ్ళేటప్పుడు ఒకటే మాట అనేది, ఈ టైంలో దయ్యాలు తింటారా మనుషులు, మీరెందుకు తింటున్నారు ఈ టైంకి అని. సో మా అన్న కూడా బెంగళూరు నుంచి వచ్చింది కాబట్టి చాలా రోజులైంది. సో ఈ టైంకి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినడం అయితే ఇదే నా ఫస్ట్ టైము. సో అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఏమేమి ఆర్డర్ చేస్తున్నాం మీకు అన్నీ ఒక మంచి వీడియో అయితే తీసి పెడతాను. సో అది మంచి ట్రై చేసే రెస్టారెంటా కాదని మీ వీడియోలో మీకు కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి అయితే వెళ్తాం గైస్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదే మెన్యూ. సో ఇక్కడ వచ్చేటోళ్ళు కూడా మీరు ఈ మెన్యూ చూసుకొని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు గైస్. मेजर फ्राई काली मिर्च और फिर एक कीमा, 2 तंदूरी रोटी, 1 रुमाल रोटी. సో మన ఫస్ట్ ఐటమ్ ఇంకా షీర్మల్ అయితే వచ్చేసింది గైస్. చూద్దాం టేస్ట్ విషయానికని చెప్దాం ఎట్లా ఉంటుందో. బాగుంది. బ్రెడ్ కూడా వేడిగా ఉన్నది గైస్. ఇక చూడండి గైస్, ఇక మా అన్న అయితే పాయ తినడానికి కష్టపడుతుండ్రు. టేస్ట్ ఎట్లా ఉన్నా? టేస్ట్ మంచిగా ఉంది, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత పొద్దున వచ్చి తినడం ఇదే కొత్త అనమాట. ఇక మేమైతే ఇక షీర్మల్ని అయితే ఇలా డెవట్ అయితే ఇలా వేసుకొని ఇక తింటున్నాము. ఇంకా ఇవి కూడా వచ్చేసింది ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రెయిన్ అయితే వచ్చింది. తందూరి రోటీ ఇంకా బ్రెయిన్ అయితే తింటున్నాము. సో బ్రెయిన్ అయితే సేమ్ మా అమ్మ టేస్ట్, మా అమ్మ చేసినట్టు ఉన్నారు, కానీ బ్రెయిన్ కొంచెం చిక్కిపోయింది. అక్కడ మా అన్నకి చెమటలు అవుతుంది. బెంగళూరులో ఉంటారు కదా, క్లైమేట్ చల్లగా చెమటలు కాడుతున్నాను. ఇప్పటికీ 4 టిష్యూ పేపర్లు మొత్తం తుడుచుకొని పెట్టుకుంటుంటాం. पानी का 5 मैं 5 रुमाल जी भैया. 2 तंदूरी, 2 तंदूरी, बाद में 3 लिया 2 तंदूरी 2 रुमाली हो गया. इसके बाद 3 मंगाया ना. 5 1375 guys. Log. स्नैप है. ठीक है. సో గైస్, ఫైనలీ మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో నా వాయిస్ వచ్చేసి బెంగళూరులో పోయి వచ్చే వారికి గొంతు పట్టుకుంది, మాట్లాడడానికి కూడా వస్తలేదు. సో ఫుడ్ గురించి చెప్తే మాత్రం గైస్, నిహారీ పాయ వచ్చేసి యావరేజ్గా ఉన్నది. ఇక కీమా అంటావా జర వాటర్ ఇంకా ఆనియన్స్తో ఎక్కువ అయిపోయింది. ఇక బేజా ఫ్రై అయితే బాగానే ఉన్నది. రెడ్ చిల్లీ మేము యాక్చువల్లీ 2 ఆర్డర్ చేసాము, కానీ వాడు తీసుకొచ్చింది ఒకటే.
ఇక తందూరి రోటీ అయితే ఎక్కువ కాల్ చేసినారు, నల్లగా బాగా ఎక్కువ అయిపోయింది, ఎక్కువ క్రిస్పీ మొత్తము కాల్చిన వాసన అయితే టేస్ట్ అయితే బాగా ఎక్కువ వచ్చేసింది. నిహారీ పాయ అంటావా? ఓకే, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఎందుకంటే మళ్ళీ ఓకే అనేది ఇంటెస్టన్ ఖరాబ్ అయినా ఖరాబ్ అవుతుంది. సో లాస్ట్కి కుర్బానీ మీట్ అయితే మా అన్న ట్రై చేసిండు, అదైతే ఓకే టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు మా అన్ననైతే రివ్యూ అడుగుతాను, ఎట్లా ఉంది అది. సో ఫస్ట్ థింగ్ నేను ఈ నయాబ్ హోటల్ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో హైదరాబాద్లో వచ్చేసి, సో నేనైతే బెంగళూరులో ఉంటున్నా కాబట్టి, సో హైదరాబాద్కి వచ్చినా కాబట్టి మా తమ్ముడు అయితే నయాబ్కి తీసుకొచ్చిండు. సో ఫస్ట్ మేము నయాబ్లో నేను తింటుంటే అది నిహారీ పాయ అయితే జబ్బడేస్తుంది. ఎందుకంటే మా తమ్ముడు తినలేడు స్టార్టింగ్లో, అంటే చిన్నప్పుడు నేను చాలా తిన్నా అనమాట పాయాలు. సో దాని తగ్గట్టు ఓకే తినొచ్చు పాయ కూడా. దాని తర్వాత మన రుమాల్ రోటీ ఇచ్చిండు, రుమాల్ రోటీ కీమా. కొంచెం కీమా అనేది కొంచెం ఉడికేది ఉండే, కొంచెం అంటే ఫ్యాట్ కీమా ఉంటుంది, అంటే కొట్టించుకున్నప్పుడు దొడ్డు కొట్టించుకుంటారు కదా, అట్లా కొంచెం దొడ్డుగా ఉందన్నమాట. టేస్ట్ అయితే జబర్దస్తుంది. బ్రెయిన్ అయితే చెప్తున్నా వేరే లెవెల్ ఉంది. బ్రెయిన్ అయితే మమ్మీ చేసిన టేస్ట్ లెక్కనే ఉంది బ్రెయిన్ అయితే. ఇంకొకటి అయితే లాస్ట్కి చెప్తున్నా guys, కుర్బానీ కా మీట ఇచ్చిండాడు మళ్ళీ వేసి, బాబా జుమ్మ అనేది మొత్తం పానం అంతా మస్తు అనిపించింది. సరే, మలై పాయ ఎట్లా ఉంది అది? మలైపాయ అంటే అంత నాకు టేస్ట్ అనిపించలేదు, కొంచెం హెవీ అనిపించింది ఫుడ్ అది. ఎందుకంటే మలై వేసి ఎక్కువ, సో అది హెవీ అనిపించింది, నేను తినలే అంత మంచిగా. నిజంగా చెప్పాలంటే మలై పాయ తిని మా అన్నకి స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది, చెప్తలేరు. కానీ నిజంగా చెప్పాలంటే గైస్ ఓకే, ఒక హైప్ ఉన్నది కాబట్టి ట్రై చేయడానికి రావచ్చు, కానీ నేనైతే రికమెండ్ చేయను. దీనికంటే బెటర్ మన ఇంట్లో తినడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అదైతే కష్టం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మా చెప్పు. సో గైస్ ఇదే మా రివ్యూ. ఓకే, ట్రై చేయడానికి వచ్చేటోళ్ళు ఉంటే కొత్తగా రావచ్చు, కానీ నేనైతే రికమెండ్ చేయను. సో గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో బై గైస్.